లిన్సీ మెమోరీస్ ఛానల్కి స్వాగతం. అందరికీ ముందుగా విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మనందరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. ఉగాది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఉగాది పచ్చడి అంటే 6 రుచుల మిశ్రమం. అందులో ఒక రుచి అయిన చేదు కోసం మేము మా పక్కనే ఉన్న వేప చెట్టు నుంచి పువ్వును కోసుకొచ్చాం. రెండవ రుచి అయిన వగరు కోసం మామిడికాయని తీసుకోవాలి. వేప పువ్వుని మామిడికాయని బాగా కడిగి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. పులుపు కోసం చింతపండు, తీపి కోసం బెల్లం, కారం కోసం మిరియాల పొడి, అలాగే ఉప్పు తీసుకోవాలి. ఇప్పుడు మనకి కావలసిన 6 రుచులు కూడా రెడీ అయిపోయాయి. ఒక బౌల్ తీసుకొని అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసుకోవాలి. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు, బెల్లం, మిరియాల పొడి, ఉప్పు, చివరగా వేప పువ్వు వేసుకోవాలి. ఈ 6 రుచులు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ. ఈ ఉగాది పచ్చడిని ముందుగా నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఈ ఉగాది పచ్చడిని ఫ్యామిలీ మొత్తం సేవించి 6 రుచులను ఆస్వాదించాలి. ఈ 6 రుచులలో ఒక్కొక్క రుచికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అదే విధంగా మనందరి జీవితాలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కొత్త సంవత్సరం రోజున మా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆనందాన్ని కామెంట్స్ రూపంలో మాతో షేర్ చేసుకోండి.